హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఇంట్లో చేసుకునే టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎట్లా చేస్తానో చూపిస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక ముందే కట్ చేసి పెట్టుకున్న కొంచెం మెంతి కూర వేసుకుంటున్నా. నేనైతే టమాటో కర్రీ ఎట్లా చేసినా అందులో మెంతి కూర మాత్రం కంపల్సరీ వేస్తా. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను ఈ టమాటో బాయిల్డ్ ఎగ్లో కూడా మెంతి కూర వేస్తున్నా. ఒక 2 టైమ్స్ వాష్ చేసినాక మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నా. సో మెంతి కూర ఇంకా ఆనియన్స్ డార్క్గా ఫ్రై అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, ఈ 2 వేసుకొని మంచిగా కలపాలి. ఒక 2 టైమ్స్ కలిపినాక ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయినాక టమాటోస్ సన్నగా పొడుగగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా మగ్గుతాయి. తర్వాత చిన్న చిన్నవి కట్ చేసినాం అనుకో ముక్కల్లాగా అవి అక్కడక్కడ మనకి కలుపుకునేటప్పుడు తగులుతాయి అన్నమాట. అట్లా తగులొద్దు అంటే మనం టమాటోస్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ కలిపేసి మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉడకాలి, మంచిగా మగ్గాలి. సో ఒకసారి మొత్తం కలుపుకొని పైన క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గనియాలి. సో ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి సాల్ట్, కారం, పసుపు ఈ 3 వేసి కలుపుకోవాలి. ముందే బాయిల్ చేసుకున్న ఎగ్స్ అక్కడక్కడ కాట్లు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు వాటికి ఉప్పు, కారం అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. సో ఎగ్స్ వేసినాక ఒక 2-3 టైమ్స్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1 మినిట్ వరకు స్టవ్ మీదనే ఉంచాలి. ఉంచినాక మంచి ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఎగ్స్. సో ఈ ప్రాసెస్ అయిపోయాక ముందు మనం టమాటో ఉడకపెట్టడానికి పెట్టినాం కదా, అది ఎంతవరకు ఉడికిందో చూడాలి. సో మంచిగా స్మాష్ అయిపోయింది, టమాటో కూడా స్మాష్ అయిపోయింది. మంచిగా కలుపుకుంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నా, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. మంచిగా ఉప్పు, కారం మొత్తం కర్రీ అంతా పట్టుకునేలాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇది ఒక 5 మినిట్స్ ఇట్లనే స్టవ్ మీద ఉంచాలి. మంచిగా ఆయిల్ పైకి తేరుతుంది అనమాట. ఆయిల్ తేరినప్పుడు ఏంటంటే ఈ కర్రీ మంచిగా అయింది అని అర్థం అనమాట. సో ఆయిల్ తేరినాక ఇది టమాటో బాయిల్డ్ ఎగ్ కాబట్టి కొంచెం సూప్ కోసం నేను వాటర్ యాడ్ చేస్తున్నా. కొంచెం ఈ వాటర్ యాడ్ చేసినాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే కర్రీ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఆయిల్ మంచిగా తేరాలి మళ్ళీ కూడా. సో బాయిల్ అయ్యి ఆయిల్ తేరినాక కొంచెం ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఏదైనా మసాలాలు ఉన్నా కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. నేను అవేం వేయట్లేదు. సో ఇంతే కలుపుకున్నాక మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా అన్నీ ఒక దగ్గర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టి స్టవ్ మీద ఉంచాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి సూప్ అంతా దగ్గరకు అవుతుంది. అప్పుడు మన టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా మా ఇంట్లో చేసుకునే టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.